హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వైఎస్ భారతి గారిని సిబిఐ అరెస్ట్ చేయబోతుందా? ప్రస్తుతం ఇది ఒక న్యూస్ ఛానల్స్లో హల్చల్ చేస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా ఆవిడని అరెస్ట్ చేయడానికి సిబిఐ పావులు కదుపుతూ ఉందా అనేది గమనించి చూస్తే నిజానికి ఇది ఒక పెద్ద సంచలనంగా మారుతూ ఉంది. ఎందుకంటే ఈ కేసు ఏదైతే వైఎస్ వివేక హత్య కేసులో అనేక మంది నిందితులు ఉన్నారు. సో ఆ నిందితుల్లో కొంతమంది కనపడకుండా పోవడము, కొంతమంది వచ్చేసి ఇంకా అరెస్టులు కాకపోవడము, ఆ వ్యక్తులను ఎవరు కాపాడుతున్నారు, రాజకీయంగా ఎవరి అండదండలు ఉన్నాయని చూసినప్పుడు ముఖ్యంగా జగన్ అలాగే ఆయన సతీమణి అండదండలు ఉన్నట్టుగా కనిపించడము, ఇవన్నీ కూడా అనేక కోణాలుగా వచ్చాయి. అయితే ఇందులో వైఎస్ భారతి గారిని గతంలోనే సిబిఐ అరెస్ట్ చేయాల్సి ఉంది, కానీ అరెస్ట్ అనేది జరగకుండా ఎవరో ఆపారు అనే వాదనలు కూడా వచ్చాయి. అంటే పైనుంచి ఆ అరెస్టును ఆపడానికి కొన్ని శక్తులు పనిచేశాయనే వాదన కూడా వచ్చి మొత్తానికి ఆవిడ అరెస్ట్ అనేది జరగలేదు. ఇటువంటి సందర్భంలో సడన్గా మళ్ళీ ఆవిడ అరెస్ట్ అనేది తెర మీదకి వచ్చింది. ఎందుకు ఈ విధంగా వచ్చింది, దీని వెనక ఏముంది అని గమనించి చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. ఈ వైఎస్ వివేక హత్య కేసులో ఎప్పటికప్పుడు సిబిఐ తన దర్యాప్తులు చేస్తూ వెళ్ళింది. అలాగే సిబిఐ ఛార్జ్షీట్లు సమర్పిస్తూ వచ్చిన ప్రతిసారి కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి, అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది, ఆ పార్టీ నుంచి సజ్జల గారో లేకపోతే మరో నాయకుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి సిబిఐ చంద్రబాబు చెప్పినట్టు వింటుందనో, లేకపోతే సిబిఐ కుట్రపూరితంగా మా మీద ఈ విధంగా యాక్షన్ తీసుకుంటుందనో ఏదో ఒక ఆరోపణలు చేసి సిబిఐని ఇబ్బంది పెట్టడానికి చూశారు. ఇదో కారణమైతే సిబిఐ పనితీరు మీదనే డౌట్ పెట్టారనమాట. సిబిఐ కుట్రపూరితంగా చేయాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న కూడా వేసుకుంటే దానికి సమాధానం లేదు. పైగా ఈ కేసులో ముఖ్యంగా నిందితులు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి, ఈయన అరెస్ట్ కూడా జరుగుతుంటే అది జరగలేదు. మరి సిబిఐ ఎందుకు త్వరగా రియాక్ట్ అయి చేయలేదు అనే ప్రశ్న ఆ రోజుల్లోనే వచ్చింది. కానీ ఆయన్ని కాపాడుతుంది కేంద్ర పెద్దలే అనే వాదన. అలాగే వాళ్ళకి ఇక్కడ వైఎస్ఆర్ సతీమణి గారు ఈ విధంగా ఒక రూట్ అయితే వేశారు, ఆయన కాపాడడానికి తగిన విధంగా రూట్ సెట్ చేశారు, కాబట్టి ఇంతకాలం ఈయన ఈ విధంగా ఉన్నాడని చెప్పేసి అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇది కొంతవరకు వాస్తవం కూడా. ఎందుకంటే అవినాష్ రెడ్డి జగన్కి ఎంత సన్నిహితుడు అంటే జగన్ తన సొంత కుటుంబ సభ్యులతో కూడా ఆ విధంగా మింగిలై ఉండడు, అంతటి సన్నిహితుడు. నిజానికి గతంలో ఆ కుటుంబంలో చీలికలు వచ్చినప్పుడు కూడా ఏదైతే షర్మిల గారితో అలాగే కుటుంబంలో వాళ్ళ మదర్ తోటి దూరంగా ఉన్నప్పుడు కూడా ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డి. సో అటువంటి వ్యక్తి జగన్కి అండదండగా ఉండి ఆయన ఎలక్షన్లో అలాగే ఆయన ప్రభుత్వంలో ఆయనతో పాటు ముందుకు నడిచి దాదాపు జగన్కి ఒక ఆత్మ లాంటి వాడు అయ్యాడు. మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన మీద అన్ని కేసులు ఉన్నా సరే ఈయన సౌమ్యుడు, ఈయన మీద కావాలనే కుట్రలు చేశారు, ఈయన మీద ఈ విధంగా కేసులు పెట్టారు, ఈయన గెలిపించుకోండి అని చెప్పేసి జగన్ చెప్పారు. నిజానికి జగన్ సౌమ్యుడు అని చెప్పిన అనేక మంది కేసుల్లోనే ఉన్నారు. పిన్నెల్లిని కూడా ఇదే విధంగా పొగిడారు, చివరికి ఆయన జైలు పాలయ్యాడు. అట్లాగే ఈ జోగి రమేష్ని కూడా అదేవిధంగా అన్నారు. అదేవిధంగా మరోవైపు నందిగం సురేష్ని కూడా అదేవిధంగా అన్నారు, సౌమ్యుడు, ఎన్నో కష్టాలు కోర్చారు అని చెప్పి. చివరికి వాళ్ళు చేసిన యాక్టివిటీస్, వాళ్ళు జైలు పాలవడాలు చూస్తే వాళ్ళ సౌమ్యత ఏంటిదో అర్థమవుతుందన్నమాట. సో ఆ స్థాయికి ఆయన వాళ్ళని పొగుడుతాడు. కడప జిల్లాలో పార్టీని, ఇప్పుడు పార్టీ ఓడిపోయినా సరే పార్టీకి కొద్దిగా శక్తియుక్తులు కూడగట్టి నిలబెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్ దృష్టిలో అవినాష్. ఆయనకు ఎంపీ టికెట్ కూడా ఇవ్వడంలో ఈవిడ పాత్ర ఉంది, భారతి గారి పాత్ర అనేది ఇక్కడ ఉన్న విషయం. సో భారతి గారు చెప్పి అక్కడ జిల్లాలో ఆయన బలాన్ని కాపాడడం కోసమే ప్రయత్నించి ఆ ఎంపీ టికెట్ ఇప్పించి మరీ గెలిపించారు అనేది ఇక్కడ ఉన్న విషయం. మరి గతంలో లీడర్గా లేరంటే గతంలో ఉన్నారు, కానీ గతంలో పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ హత్య కేసు మీదకు వచ్చిందో దాంతో ఒక్కసారిగా ఆయన ఇమేజ్ గ్రాఫ్ పూర్తి స్థాయిలో పడిపోయింది. సో అటువంటి తరుణంలో ఆయన గెలిపించుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. జగన్ దాదాపు ఇక అవినాష్కి ఇవ్వాలా లేదని డైలమాలో పడ్డప్పుడు భారతి గారే ముందుండి ఆవిడే ఈ చర్యలు తీసుకుని ఆయనకు వచ్చేలా చేశారనేది వార్త. అదేవిధంగా ఆయన జాగ్రత్తగా కాపాడుతున్నారనేది ఇందులో ఉన్న విషయం. అయితే ఇదంతా ఒక యాంగిల్ అయితే, మరోవైపు భారతి గారి పరిస్థితి చూస్తే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ తోటి, ఆవిడ సలహాలతోటే కొన్ని రకాల ఈ అకృత్యాలు వీళ్ళు కలిసి చేశారు అనేది ఇక మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్త. అయితే ఇందులో గమనించి చూస్తే అవినాష్ ఎప్పుడైతే ఆ సంఘటన తర్వాత ఒక విషయం బాగా వైరల్ అయింది. ఆవిడకి ఫోన్ చేసి రాత్రి 3 గంటల సమయంలో ఫోన్ చేయడము. సో ఆ ఫోన్ ఎందుకు చేశారంటే ఆ మర్డర్కి సంబంధించి ఆ మర్డర్ని విజయవంతంగా నడిపించామని చెప్పడం కోసమే, లేకపోతే ఆవిడ ఇచ్చిన సలహాలకి అమలుపరిచామని చెప్పడం కోసమే చేశారన్నట్టుగా అనేక రకాల కథనాలు మీడియాలో కనిపిస్తూ వచ్చాయి. ఇక టీడీపీ వైపు నుంచి ఉన్న మీడియా అయితే ఇక ఏకంగా ఆవిడ దీంట్లో పాత్ర ఉంది అని చెప్పడంతో పాటు ఆవిడని కొద్దిగా క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి కూడా ప్రయత్నించారు. అవన్నీ మనం మాట్లాడుకోలేం, కానీ కొద్దిగా అటువంటి ప్రయత్నం జరిగింది. సో చివరికి ఇది పూర్తి స్థాయిలో సిఐడి దర్యాప్తులో ఏం తేలింది అంటే ఈవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, ఇప్పుడు ఈవిని అరెస్ట్ చేస్తారు అన్నట్లుగా ఒక కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు సిబిఐ మళ్ళీ ఈ కేసు విషయంలో యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే
ఆవిడ పిఏ అరెస్ట్ అయ్యాడో, ఆవిడ పిఏ కూడా అరెస్ట్ అయ్యాడు, మీకు అందరికీ తెలిసిందే. 2 నెలల క్రితం ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారతి గారి పిఏ ఎవరైతే రవీంద్రారెడ్డి ఉన్నారో అతను వేరే కేసులో అరెస్ట్ అయ్యాడు. అతని మీద అంతకు ముందే గతంలో కేసులు ఉన్నాయి. అది కాకుండా కొంతమంది టీడీపీ పార్టీకి చెందిన మహిళల మీద దూషించడాలు, చీప్గా మాట్లాడాలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేయడాలు, క్యారెక్టర్ అసాసిన్ చేయడాలు, ఇటువంటివన్నీ చేస్తున్నాడని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి తీరుతామని గతంలోనే వంగలపూడి అనిత గారు, హోంమంత్రి గారు ఆవిడ చెప్పినట్టుగానే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఆవిడ పిఏ అరెస్ట్ అయ్యాడో ఒకసారిగా ఇక సిబిఐ కూడా ఇక్కడ నుంచి వెళ్లాల్సిన ఆదేశాలు వెళ్ళాయి. అక్కడ నుంచి సిబిఐ ఇక పనిచేయడం మొదలు పెడుతుంది, ఖచ్చితంగా అన్ని ఆధారాలు సేకరించి ఆమెను అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి గతంలోనే కొన్ని రకాల స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు అవి దాదాపు నిజమయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఆమెను అరెస్ట్ చేయాలంటే ముందు ఈ కేసులో నిందితుడిగా ఎవరున్నారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి. కాబట్టి అటువైపు నుంచి వస్తారా, ఇటువైపు నుంచి వస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో సిబిఐ ఇప్పుడు ఇక మరింత చురుగ్గా పనిచేయబోతుంది అనేది ఖచ్చితంగా మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కేసులు అయితే నత్తనడక నడుస్తూ ఉన్నాయో వైఎస్ఆర్సీపీకి సంబంధించినవి, అవి ఇప్పుడు ఊపందుకున్నాయనేది ఆల్రెడీ అందరూ క్లియర్గా చూశారు. ఇక మిగిలింది ఏంటయ్యా అంటే వీళ్ళ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న, అంటే నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఈ విధంగా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వైసీపీలో వీళ్ళ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసులు ఇప్పుడు రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ సకల శాఖ మంత్రిగా పేరు పడ్డ నాయకుడి మీద కూడా ఈ కేసు ఏదైతే ఉందో జత్వానీ కేసు చుట్టుకోవడము, చివరికి ఆ నాయకుడు నాకేమీ సంబంధం లేదు, నేను కావాలంటే పరువు నష్టం దావా కేసు వేస్తాను అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడడంతో నైస్గా ఆయన పేరుని ఈ కేసులోంచి పక్క తీశారు. ఎందుకంటే మళ్ళీ ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు కోర్టుల నుంచి అని. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇక తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ కేసులో ఉన్న ఎవిడెన్సెస్ ఆ విధంగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది, ఇక ఎటువైపు ముందుకెళ్తుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ఇదే కాకుండా ఆవిడ మీద మరి తీవ్రమైన ఆరోపణలు ఉండి కేసులో నమోదయ్యి ఆవిడని జైలు పాలు చేయడానికి తగినంత పరిస్థితి ఉందా అని చూస్తే కొత్త కేసులు కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఈ సిబిఐ ఏదైతే చేస్తుందో ఈ ఛార్జ్ షీట్లో అంత బలమైన ఛార్జ్ షీట్ సమర్పించకపోతే కొత్తగా కూడా ఆవిడ మీద కేసులు పెట్టడానికి కొన్ని రకాల అవకాశాలను అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం గాలిస్తూ ఉంది. ఇందులో గమనించాల్సింది ఏంటంటే సాక్షి పత్రికకి ప్రభుత్వం నుంచి వెళ్ళిన నిధులు, సాక్షి పత్రికకి ప్రభుత్వం నుంచి అనేక నిధులు అటువైపు మళ్లించారని చెప్పేసి ఆల్రెడీ ఆ కేసుని వెలికి తీసి ప్రభుత్వం స్టార్ట్ చేసేసింది. ఆల్రెడీ దాని మీద దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది. సో ఈ నిధులు ఈ విధంగా దుర్వినియోగం చేశారు. కొన్ని పత్రికేమో అసలే నిధులు ఇవ్వలేదు, అంటే యాడ్స్ రూపంలో. ఇటువైపు చూస్తే సాక్షి పత్రిక ఏమో యాడ్స్ రూపంలో ఇవ్వడంతో పాటు అదనంగా నిధులు ఇటువైపు మళ్లించారనే వాదన కూడా టీడీపీ నుంచి కొంతమంది చేశారు. సో ఈ కేసుల్లో కూడా భారతి గారు పేరు చేర్చి ఇబ్బంది పెట్టడానికైతే మొత్తం స్కెచ్ రెడీ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఉంటుంది అని చెప్పడానికి ఇంకా మనం ఏం ఆలోచించక్కర్లేదు, ఖచ్చితంగా ఉంటుంది. అయితే సిబిఐ ఇంకా ఏం చేస్తుంది, ఎంత త్వరగా రియాక్ట్ అయ్యి